నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు జరిగిన సభలో అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లి గురించి, సొంత బాబాయ్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి గురించి, రెండో వివాహం గురించి మాట్లాడడం జరిగింది. అలాగే షర్మిల గారు కట్టుకున్న పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కలిశారని కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అంశాన్ని మనతో వివరించడానికి, మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జరిగిన సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. షర్మిల గారి గురించి, ఇంకా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏం మాట్లాడారంటే, వివేకానంద రెడ్డి గారి గురించి ఏమో తనకి బాబాయ్కి రెండో పెళ్ళి అవ్వలేదన్నది నిజం కాదా అని చెప్పేసి మాట్లాడడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, షర్మిల గారు గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత పచ్చచీర కట్టుకొని టీడీపీ నేతని కలవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. సో దాని గురించి కూడా తను విమర్శించారనమాట. సో అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూస్తే, సభ్య సమాజంలో ఒక చెల్లెల్ని, తల్లిని అలా మాట్లాడటం అనేది ఎవరు కూడా హర్షించరు. ఎవరైనా సరే, కామన్ అంటే పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకంటే అక్కడ అంటున్నది ఏంటంటే, నువ్వు తెలుగుదేశం అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు, వాళ్ళ కొడుకు పెళ్ళని. సో ఈ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా కట్టుకొని ఉండొచ్చు. సో సందర్భం ఏది, ఈ చీర కట్టుకోవాలా, ఆ చీర కట్టుకోవాలనేది ఏమీ ఉండదు. సందర్భం లేకుండా అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరుగుంటుంది. దాన్ని పట్టుకొని ఏం చీర కట్టుకున్నావు అనేది కూడా మాట్లాడాడంటే అది వేరే వాళ్ళు అసలు యాక్చువల్లీ మనం అనుకునేది ఏంటి, గతంలో అంతా కూడా ఎవరైనా కూడా ట్రోల్ చేస్తే అన్నైన వాడు ఆపాలి అనేది అయితే ఎవరైనా అన్నారు అప్పుడు. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అన్న అయిన వాడే ట్రోలింగ్కి అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ. సో సొంత బ్రదరు సో మాట్లాడుతున్నాడు, ఆవిడ ఒంటి మీద ఉన్న చీర ఏంటి, మీరు రాజశేఖర్ బిడ్డలే అయినా, నువ్వు రాజశేఖర్కి పుట్టిన బిడ్డవే అయితే అని అందరూ అన్నారు. వైసీపీ నాయకులే కానివ్వండి, కార్యకర్తల కాడి నుంచి ట్రోల్ చేయటమే కానివ్వండి, అందరూ అన్నారు తనని. ఇప్పుడు సొంత అన్నయ్య అన్నాడు, రైట్, సొంత అన్న ఈరోజు స్టేజ్ పైన అదే మాట అన్నాడు. సో అది ఒక తల్లిని అవమానించినట్టు కాదా? అది బహిరంగ సభలో అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? సో తల్లికి ఎంత బాధ వేస్తుంది? ఆ తల్లి చెల్లి లేకపోతే ఈయనకి రాజకీయ భవిష్యత్తు ఉందా? లేదు కదా. సరే, అదే నువ్వు అది పెళ్ళి అయింది అని అన్నావు, అది ముందే చెప్పు ఉండొచ్చు కదా. ఇప్పుడు అది సీక్రెట్ ఏముంది, పెళ్లి చేసుకున్న ఆయనకి సంబంధించింది. ఇప్పుడు ఈయనకి ఎంతసేపు రెండో భార్యల ఇష్యూ ఎందుకు అంటే, ప్రతిసారి నీకు ఒకటి అర్థం కాల, పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది పెళ్ళాలనేది ఒక టాపిక్ తీసుకొస్తాడు. ఇప్పుడు చిన్నాన్నకి సో ఆయన బతికున్న ఆయన చెప్పాలి కదా, నేను చేసుకున్నానో లేదో, ఒకవేళ ఏదైనా ఉంటే ఆయన ప్రాబ్లం. సో అది మీ కుటుంబ తాగాదు, అది పెళ్ళిళ్ళు అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది. సో సౌభాగ్యం ఒప్పుకున్నారేమో, సరే చేసుకున్నారేమో, సరే ఇష్టం లేదేమో, ఇష్టం లేకపోతే ఆవిడ వచ్చి బయటపడి నాకు అన్యాయం జరిగింది, నాకు తెలియకుండా చేసుకున్నాడని ఆవిడ గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఉంటదేమో. సో ఇప్పుడు ఆయనకి అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా అది అవసరం లేదు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, రెండో పెళ్లి చేసుకోవడం వల్లనే వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు, అదే కారణమైంది, అంతకుమించి ఇంకా వేరేది ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు కూడా తన అమాయకుడు, తను అందరికన్నా చిన్నవాడు, తన మీద ఇలాంటి అభియోగాలు మోపుతున్నారు, నేను టికెట్ ఇచ్చింది కూడా తను ఇలాంటి తప్పు చేయలేదని నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చానని చెప్పేసి చెప్తున్నారు. మరి సరే, అది కరెక్టే, నువ్వు చెప్పిన వాటకే వద్దాం. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం మర్చిపోయావా? ఆయన సీఎం అనేది ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే ఆయన ఒక సీఎం, ఇన్ని 4.5 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడు? నువ్వు సాక్ష్యాధారాలు చూపెట్టు, వాళ్ళు తప్పు చేసినా అరెస్ట్ చేయి. ఎందుకు చేయలేదు? దీన్ని ఇంతవరకు నిర్ధారించలేదు ఎందుకు? వివేకానంద రెడ్డి గారు ఎట్లా చనిపోయారు అనేది చెప్పమనే కదా గోళ. అందరూ అడిగేది అదే కదా. నువ్వు అంటున్నావు ఈరోజు కడప ప్రజలకైనా తెలుసు అని అంటున్నావు. కడప ప్రజలకే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇదే డిస్కషను. ఏపీ ఒకటే కాదు, కడప ఒకటే కాదు, పులివెందులు ఒకటే కాదు, ఆ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ ఇది. తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏపీ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు చర్చ అయ్యింది ఇది.
సో నీ దగ్గర అధికారం పెట్టుకొని నువ్వు డిపార్ట్మెంట్ అంతా నీ చేతుల్లో పెట్టుకొని వ్యవస్థనంతా నువ్వు చేతుల్లో పెట్టుకొని ఎవరు చంపారనేది కనిపెట్టమనే కదా అడిగేది. సరే వాళ్ళు చంపుంటే వాళ్ళ ఆధారాలు చూపెట్టు, వాళ్ళు చంపుంటే ఆధారాలు చూపెట్టి అరెస్ట్ చేయి. అది చేయకుండా ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడని ఈవిడ ఈ రోజు చెప్తున్నావు ఎందుకు? ఈ రోజు చెప్పడం అవసరమా? ఈ రోజు కాదు కదా, నువ్వు ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు ఏ రోజైతే సీఎం కుర్చీలో కూర్చున్నావో ఆ రోజే నువ్వు బయట పెట్టాలి. ఆ రోజే నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటో చూపెట్టాలి. వాళ్ళు చంపారు అని అంటున్నాగా సునీత గారు, వాళ్ళు చేయించారు అని అంటున్నాగా ఆ సాక్ష్యాధారాలు బయట పెట్టు. నువ్వెందుకు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని చంటి పిల్లాడిని కాదు అమాయకుడు అన్నట్టు అమాయకమైన ఫేస్ ఆయన పెట్టడం, చేసే పనులన్నీ చేసేసి అమాయకంగా ఆయన ఉండటం, ఈయనేమో ఆయన చంటి బిడ్డ అన్నట్టు ఈయన సంకలం పెట్టుకొని తిరగటం చూస్తే ఎట్లా ఉంది? ఖచ్చితంగా దీనిలో వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు? వాళ్ళు వచ్చి వాళ్ళు బయట చెప్తున్నారు, చేసిన సిబిఐని వాళ్ళకి దగ్గర వెళ్ళి మీరు మార్చండి. ఎందుకు మీ ఇంటికి అసలు తాడేపల్లి ప్యాలెస్కి కూడా వచ్చాయి ఫోన్స్ అనేది అయితే ఎవిడెన్స్ ఉన్నాయి కదా, అక్కడికి కూడా ఫోన్లు వచ్చాయి, తాడేపల్లికి కూడా ఫోన్ వచ్చింది అనే ఎవిడెన్స్ సిబిఐ చూపిస్తుంది కదా. సో దాని గురించి ఏంటి? సో మీ ఇంటికి ఎందుకు ఫోన్లు వచ్చాయి ఆ టైంలో? మీ సాక్షిలో ఎందుకు అట్లాంటి గొడ్డల పోటుని హార్ట్ అటాక్ అని ఎందుకు చిత్రీకరించారు? సో వాళ్ళు ఏ సునీత గారు వీళ్ళు వచ్చేటప్పటికి డ్రెస్సింగ్లు చేస్తాం, కుట్లేసేయటం ఇవన్నీ ఎందుకు చేశారు? వాళ్ళు తప్పు చేసుంటే మీరు ఎందుకు కుట్లేయటం, ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పటం, ఎందుకు ఇవన్నీ చేయటం? ఎవరి మీద నింద తోయటానికి ఇలాంటివన్నీ చెప్పటం చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో తెలుసు, అసలు హత్య చేసిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే దగ్గర అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశంలో ఎవరు హత్య చేసినట్టు, ఎవరికి దగ్గర అవుతున్నారు? అసలు దస్తగిరి గారు అప్రూవల్ అయ్యారు. సో ఆయన బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సో అది ఆయన ఓపెన్గా చెప్పుకొని తిరుగుతున్నాడు అని అంటే ఆయనకి రేపు శిక్ష పడకుండా ఉంటుందా ఏంటి? పడుతుంది. అప్రూవల్ అయినంత మాత్రాన పడకుండా పోదు. అంటే చంపేసి నేను చంపానని చెప్పి ఒప్పుకున్నంత మాత్రాన కాకపోతే కొంచెం శిక్ష తగ్గిస్తారేమో, కాకపోతే వాళ్ళ వెనకాల ఉన్న నిందితులందరూ బయట వస్తారు. సో దస్తగిరి చేశాడు, హత్య చేశాడని ఒప్పుకున్నాడు కాబట్టి ఓపెన్గా చెప్పాడు. దానికి సినిమాకి తగిన ఫుటేజ్ ఇచ్చాడు, వివేకం సినిమాకి ఫుటేజ్ కూడా ఆయన ఇచ్చాడు కదా. సో ఇవన్నీ ఇచ్చాడు. రేపు పొద్దున ఆయన రేపు కోర్టులో కూడా అదే చెప్తానంటున్నాడు. ఆల్రెడీ చెప్పేశాడు కూడా, రికార్డు కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆయన ఎవరు చంపారు అనేది స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయినాయి. ఇంకా ఆయన అందుకని ఆయనకు శిక్ష పడదా? ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నాడు. సో అక్కడ ఎక్కడైతే తగాదా వచ్చిందనేది అందరికీ తెలుసు. ఒక ఎంపీ సీట్ దగ్గర వచ్చిన తగాదాకి జరిగిన హత్య అనేది ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అది అనట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటాడు? అట్లా అనుకునే వ్యక్తి అయితే సరే, వివేకానంద రెడ్డి గారి గురించి ఆలోచించే వ్యక్తి అయితే అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? ఆయన ఎందుకు ఎమ్మట పెట్టుకొని తిరుగుతాడు? ఆయన హత్య చేయలేదని ఎందుకు మాట్లాడతాడు? సరే, ఇవన్నీ ఈరోజు పులివెందుల్లో నిలబడి అలా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? వ్యవస్థ ఎవరి చేతుల్లో పెట్టుకొని నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? సౌభాగ్యమ్మ కూడా అదే అంటుంది కదా, నువ్వు సీఎం అయిన తర్వాత చేసింది ఏంటి? నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి ఉండాలి కదా, ఎవరు చంపారో బయట పెట్టాలి కదా అనే కదా వాళ్ళు అడుగుతున్నారు. వ్యవస్థనంతా నీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అని చెప్పడానికి ఇంకా ఆయన అపోజిషన్ లీడర్ అనుకుంటున్నాడు. ఆయన సీఎం అని ఆయనకి అనిపించట్లేదు. ఈ 5 ఏళ్ళు కూడా ఆయన సీఎం గా చేసినట్టు కూడా ఆయన ఊహించుకోవట్లేదు. ఆయన అపోజిషన్ లీడర్ లాగా. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈయన అపోజిషన్ లో ఉన్నాడు. ఈయనకి వ్యవస్థ ఈయన చేతిలో లేదన్నట్టే చెప్తున్నాడు. సో ఇది అందరికీ తెలుసు కదా. దీనిలో అంత పెద్ద స్టేజ్ లో అక్కడ కూర్చొని అంతలా చెప్తుంటే ఎవరిని అమాయకులు చేస్తాం అనుకుంటున్నాడు, ఎవరు ఆయన చెప్పే మాటలు వింటారు అనుకుంటున్నాడో తెలియట్లేదు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.